తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యకలాపాలపై హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా సడన్గా మీరు ఇప్పుడు చెప్తున్నారు. అండ్ వన్ థింగ్, పూరా దేవేందర్ అలియా సమర్ ఇది ఇన్ గుజరాత్ జైల్. ఇలా లేడు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా లేడు. అతను కూడా ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాడని చెప్తున్నాడు. ఇది అవును అండి. హౌ ఇస్ ద ఫ్యాక్ట్? సి అండి, మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసెస్ ఇప్పుడే గత సంవత్సరం నుంచి మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ 2-3 years నుంచి కేసెస్ ఉన్నాయి. యాజ్ ది కేసెస్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ ఫ్యాక్ట్స్ ముందు వస్తాయి. అదే ప్రకారం అమర్ కి ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కేసెస్ లో ఇన్వెస్టిగేషన్ చేసిన వల్ల కొన్ని స్టేట్మెంట్స్ లో వచ్చినాయి. తప్పకుండా అక్కడే అవసరం ఉందా లేదా అంటే ఫిజికల్ గా ప్రెసెంట్ అవసరం ఉందా లేదా అదే వేరే మాట. బట్ డెఫినెట్లీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లో మనమే చాలా కాలం నుంచి పని చేశాము. దిస్ ఇస్ పాసిబుల్. వైఫ్ ఇదే టోటల్ ఫ్యామిలీ ఇష్యూలో మీరు అందరు తీసుకెళ్ళి సెంట్రల్ కమిటీ మెంబర్, స్టేట్ కమిటీ మెంబర్, వన్ ఇస్ త్రీ పోస్ట్ అని డివైడ్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? సి అంటే సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ స్టేట్ కమిటీ మెంబర్స్, డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్, నాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఈ పామిలా భరత్ స్టేట్ కమిటీ మెంబర్. ఇది చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉంది. అండ్ మన ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడే కాదు, కర్నూలు కేస్, నల్గొండ కేస్ మరియు కామారెడ్డి కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇవి మాట ముందు వచ్చింది. అంటే దీన్ని టీపీఎఫ్ ని బ్యాన్ కేమన్నా రిఫర్ చేస్తున్నారు, బ్యాన్ చేయమని? వి విల్ లుక్ ఇన్ టు ది పాసిబిలిటీ. చట్ట ప్రకారం చూసి ముందు వెళ్తాం. థ్యాంక్ యూ.